ఒక ఆటోవాడు చూసుకున్నట్లయితే నా అన్వేషణ అనేటటువంటి ఈ ఫోటో అంటించుకొని బాగా తిరిగిండు. వీడు ఎవరురా అనుకుంటే మా కమ్మవాడే. నాకు అప్పుడు నేను అడిగినా కూడా ఏందన్నా ఈ ఫోటో వెనక అంటించుకున్నావు, యూట్యూబర్ చాలామంది ఉన్నారు కదా, ఇప్పుడు ప్రసాద్ ఉన్నాడు, మోస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా గట్టి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ వదిలిపెట్టి నువ్వు వీడిని ఎందుకు అంటించుకున్నావు అంటే వీడు మనకి దేశాలు తిరిగి చూపిస్తున్నాగా భయ్యా, నాకు ఆ ప్రసాద్ వాళ్ళ వీడియోలు నాకు అవసరం లేదు, వీడియోలు నాకు అవసరం అందుకే చూస్తున్నాడు అని ఈయన వీడియోనే రీసెంట్గా వైరల్ అయింది. ఈ ఫోటో ఆటో మీద ఉన్నటువంటి ఆ ఫోటో అయితే చింపుతుందనమాట. ఏమైంది అని చెప్పి అడుగుతుంటే తను ఏం చెప్తానంటే ఒకప్పుడు చాలా బాగా నచ్చింది భయ్యా, ఎందుకంటే బయాస్ అనే యాదవ్ బెట్టింగ్ యాప్స్ గురించి ఈ యూట్యూబర్స్ అందరూ బెట్టింగ్ యాప్స్ చేసి యువత జీవితాలను నాశనం చేస్తుంటే వాళ్ళ కోసం మాట్లాడిండు. ఆడప్పుడు బాగా నచ్చిండు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే లఫుడ్ లాగా మా సొమ్ము తిని మా రొమ్ము మీద గుద్దుతుండు, హిందువుల గురించి హిందుత్వం గురించి చాలా తప్పుగా మాట్లాడుతుండు. అది నచ్చగా చింపేస్తాను అని చెప్పి ఆటోవాడు తెలియజేసిండు. ఇది ఒక్కడ చాలరా నా అన్వేషణ. అరే నువ్వు 6 కోట్లు సంపాదించిన 10 కోట్లు సంపాదించిన ఏస్ట్రా అది దొడ్లో ఉన్నటువంటి దొడ్డితో సమానం. ఎందుకంటే నిన్ను అపారంగా ప్రేమించేటటువంటి ఒక అభిమానే డైరెక్ట్గా ఆటో మీద ఉన్నటువంటి స్టిక్కర్ పీకి దొడ్లో వేస్తానంటే ఇంకా నీ నిజంగా